హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమలత. వెల్కమ్ బ్యాక్ టు సుమా సురేఖ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను నిమ్మకాయ నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. దానికోసం నేను ఇక్కడ 55 లెమన్స్ అండి, 55 నిమ్మకాయలు తీసుకున్నాను. అందులో వచ్చేసి 5 పక్కకు పెట్టేసుకున్నానండి. ఇంకా 6 వచ్చేసి నేను దీంట్లోకి రసం కోసం అని చెప్పేసి పక్కన పెట్టుకున్నానండి. మిగతావన్నీ నేను పచ్చడికి పెట్టేస్తున్నానండి. మీరు అలా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఒక డ్రై క్లాత్ పైన ఆరబెట్టేసుకోవాలండి. అది కంప్లీట్‌గా డ్రై అయిపోవాలి నిమ్మకాయలు. ఏమాత్రం చెమ్మ ఉన్నా గానీ చట్నీ అనేది పాడైపోతుంది. నేను డ్రై అయిన తర్వాత ఇలా నిమ్మకాయ తీసేసుకొని నిలువుగా కట్ చేసుకోవాలండి, అడ్డం కాదు. నిలువుగా కట్ చేసుకొని దాంట్లో మీరు కావాలంటే 4 పార్ట్స్ చేసుకోవచ్చు, 2 పార్ట్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు ఇవి పెద్ద సైజు నిమ్మకాయలు కాబట్టి నేను ఒకే దాంట్లోనే 8 పార్ట్స్ చేసుకుంటున్నానండి. అదిగో చూస్తున్నారు కదా! చిన్నవైతే మీకు 4 పార్ట్స్ సరిపోతుందండి. లేదు మాకు చిన్నవి ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే మీరు 4 పార్ట్స్‌గా కట్ చేసుకోవచ్చు. అన్నీ అలా కట్ చేసుకున్న తర్వాత నేను దాని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేస్తున్నానండి. ఎందుకంటే విత్తనాలు ఉండటం వల్ల పచ్చడి అనేది మనకి కొంచెం చేదు కొడుతుంది. అందుకని చెప్పేసి నేను విత్తనాలన్నీ తీసేస్తున్నానండి. తీసేసి మెజర్‌మెంట్ కోసం అని చెప్పేసి ఒక కప్ తీసుకున్నానండి. దాంట్లోకి వేసేసుకుంటున్నాను. అదే ఆ కప్పులో వేసేసుకుంటున్నానండి అన్నీ అలా. నేనెందుకు 2 బౌల్స్ వేస్ట్ చేయడం అని చెప్పేసి మెజర్‌మెంట్ కప్పులోనే కట్ చేసుకోవడం, వేసేసుకోవడం, కట్ చేసుకోవడం, వేసేసుకుంటాం అలా చేశానండి. చూసారు కదండీ ఎన్ని విత్తనాలు వచ్చాయో నాకు. ఆల్మోస్ట్ నేను పెట్టింది వచ్చేసి 44-46 లెమన్స్ ఉన్నాయండి. నేను అన్నీ పచ్చడికి పెట్టేశాను ఇంకా. అదిగోండి మెజర్‌మెంట్ కప్ అండి. నాకు దీంతోన 4 కప్స్ అయితే మామూలుగా ఒక కప్ ఉప్పు తీసుకోవాలండి. నాకు వచ్చేసి దీంతో 6 కప్స్ అయినాయండి. నేను అందుకోసం అని చెప్పేసి సాల్ట్ 1 ½ కప్ తీసుకుంటున్నాను. మీకు మెజర్‌మెంట్స్ చెప్తున్నానండి ఇక్కడ. చూసారు కదా అండి. 4 కప్స్‌కి 1 కప్ సాల్ట్ అండి. అలాగే నాకు 6 కప్స్ అయినాయి కాబట్టి నేను 1 ½ కప్ సాల్ట్ తీసుకున్నానండి. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా! 6 లెమన్స్ నేను జ్యూస్ కోసం అని చెప్పేసి, అదే రసం కోసం అని చెప్పేసి సెపరేట్‌గా పెట్టుకున్నానని చెప్పేసి, ఆ నిమ్మకాయలండి. ఇక్కడ మామూలుగా మనం రెగ్యులర్‌గా ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకుంటున్నానండి. దాంట్లో గూడా విత్తనాలు ఉంటాయి గదండీ! ఆ విత్తనాలు గూడా తీసేసేయాలి. మనకు విత్తనం కంపల్సరీ, ఒక్క విత్తనం ఉన్నా గానీ చేదొస్తుంది. పచ్చడి అనేది అంత టేస్ట్‌గా ఉండదు. అందుకని చెప్పేసి నేను విత్తనాలన్నీ తీసేస్తానండి. కంప్లీట్‌గా విత్తనాలన్నీ తీసేసిన తర్వాత ఆ రసంని ఆ నిమ్మకాయల్లోనే పిండేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకు కొంచెం నిమ్మకాయ జ్యూసీగా ఉంటే బావుంటుంది. లేదంటే కొంచెం ఇదైపోతుందనమాట, పాడవుతుంది. అలా అన్ని లెమన్స్ పిండేసుకోవాలండి. నేను 6 పెట్టుకున్నాను. అంటే మీ టేస్ట్‌ని బట్టి మీరు చేసుకోవచ్చు. నాకైతే జ్యూసీగా ఉండటం ఇష్టం కాబట్టి నేను మొత్తం పిండేసుకున్నానండి. అలా కంప్లీట్‌గా పిండేసుకోవాలి. నాకైతే చాలా జ్యూస్ వచ్చిందండి. పెద్ద నిమ్మకాయలు కాబట్టి రసం అనేది చాలా ఎక్కువనే వచ్చింది. మీకు కావాలంటే లాస్ట్‌లో చూయిస్తా నేను. ఎంతైనా నిమ్మకాయే అండి. నాకైతే చాలా ఇష్టం నిమ్మకాయ పచ్చడి. అండ్ అందులో వింటర్ సీజన్ కాబట్టి నేను పెట్టేసుకుంటున్నానండి. మరి ఉంటే బావుంటుంది గదా! పెరుగన్నంలోకి అలా బావుంటుంది కదా! అదిగోండి నేను అలా కిందికి పైకి అనేసుకున్నాను. బట్ ఏది గూడా మనకి తడి అనేది ఉండగూడదండి. ఉంది అంటే మాత్రం చట్నీ పాడైపోతుంది. నేను ఇక్కడ 4 కప్స్‌కి ఆల్రెడీ ఇంకోసారి చెప్తున్నాను నేను మెజర్‌మెంట్స్. 4 కప్స్‌కి 1 కప్ సాల్ట్ అండి. నాకు దీంతోన 6 కప్స్ అయినాయండి. నేను అందుకోసం 1 ½ కప్ తీసుకుంటున్నాను. నాకు ఆల్మోస్ట్ 1 కేజీ సాల్ట్ పట్టిందండి. చూసారు కదండీ! గోపురంగా వేసుకోవచ్చు. మరి ఒత్తి వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఉప్పు ఎక్కువ పడినా పర్లేదండి. ఎక్కువ పడితే చట్నీ కొంచెం పాడవ్వదు. తక్కువ పడిందంటే మాత్రం కంపల్సరీ పాడైపోతుంది.
చూసారు కదండి, నేను ఒక కప్ వేసేసుకున్నాను. ఇంకో హాఫ్ కప్ కూడా వేసుకుంటున్నాను. ఇంకోండి, నాకు 1 కేజీ సాల్ట్ పట్టిందండి. నేనైతే అదే అనుకున్నాను. నేను ఎప్పుడూ ఇంత పెట్టలేదు. మామూలుగా ఒక 10 లెమన్స్‌తో అలా చేశాను, కానీ ఫస్ట్ టైం ఇలా చేశాను. బట్ చేసిన ప్రతిసారి నాకు పచ్చడి అనేది బాగా వచ్చిందండి. ఆ తర్వాత పసుపు తీసుకుంటున్నానండి. నేను 1½ కప్ సాల్ట్ తీసుకున్నాను కాబట్టి, అలాగే పసుపు కూడా వచ్చేసి 1½ స్పూన్ వేసుకుంటున్నానండి. పసుపు మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మనకు ఆ స్మెల్లే ఉంటుంది. ఆ తర్వాత నేను మెంతి పొడి వేసుకుంటున్నానండి. ఇది వేయించి మిక్సీకి పట్టుకున్నానండి. అది కూడా 1½ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ దెన్ నేను ఆవు పొడి వేసుకుంటున్నానండి. ఇది కూడా సేమ్ 1½ స్పూన్ వేసుకుంటున్నా. ఇది కూడా నేను వేయించి మిక్సీకి పట్టుకున్నానండి. రెడీమేడ్ అయితే కాదు. రెడీమేడ్ అయితే మనకు అంత స్మెల్ కానీ టేస్ట్ కానీ రాదనమాట. ఇలా మనం వేయించి మిక్సీకి పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అన్ని ఉప్పలకి మనం ఉప్పు, పసుపు అవన్నీ పట్టించాలండి బాగా. అలా కిందికి పైకి అనుకోవాలి. నిమ్మకాయలన్నిటికీ పట్టించాలన్నమాట ఉప్పు అనేది. ఒకవేళ ఏ నిమ్మకాయ కన్నా పట్టుకోకపోతే చట్నీ అనేది అంత ఉండదండి. అంటే బూజు వచ్చేస్తుంది మనకు పట్టని దానిలోకి. అదిగో అలా కిందికి పైకి అనేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి పెరుగన్నంలోకి మాత్రం. నాకైతే సూపర్ కాంబినేషన్ అది. ఇంకా మీలో ఎంతమందికి ఇట్లా నిమ్మకాయ అండ్ పెరుగన్నం తినడం ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి, మీకు ఆల్మోస్ట్ అక్కడ జ్యూస్ అనేది కనిపిస్తుందని అనుకుంటున్నా నేను. ఇదిగోండి ఎంత జ్యూస్ వస్తుంది చూడండి. రసం బాగా వచ్చిందండి నిమ్మకాయకి. ఇదిగోండి జ్యూస్. అలా అన్నిటికీ పట్టించేసిన తర్వాత మీరు ఒక డబ్బా, ప్లాస్టిక్ డబ్బా తీసుకోవచ్చు, లేదంటే జార్ తీసుకోవచ్చు. స్టీల్ డబ్బా అయితే తీసుకోవద్దండి, ఎందుకంటే చట్నీ అనేది పాడవుతుంది. ఇంకోటి వచ్చేసి మీకు బ్లాక్ అవుతుంది. ఈ డబ్బాని కూడా మీరు కంప్లీట్గా డ్రై అయిన డబ్బానే తీసుకోవాలండి. కడిగేసుకొని డ్రై అయిన తర్వాతనే తీసుకోవాలి. అందులో నేను వచ్చేసి 1½ స్పూన్ వచ్చేసి షుగర్ వేసుకుంటున్నానండి. ఏదైనా ఎక్కడైనా కానీ మనకి చేదు ఉంటే కానీ బ్యాలెన్స్ అయిపోతుందన్న ఉద్దేశంతో నేను 1½ కప్పు షుగర్ వేసుకున్నానండి. ఆ తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి నేను పసుపు వేసుకున్నానండి. అడుగున ఉండాలి అంటారు. అంటే పసుపు ఏదాటికని పట్టకపోతే కింద ఉన్నది లాగేస్తుందని చెప్పేసి నేను కింద డబ్బాలో వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు అక్కడ. నేను వేసుకోలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ కొంచెం ఎక్కువ అయింది ఉప్పు. అందుకని చెప్పేసి నేను కింద వేయలేదు. మామూలుగా అయితే వేస్తారు. ఆ తర్వాత వాటన్నిటిని నేను ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి, అది డబ్బాలోకి. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ డబ్బా అయితే తీసుకోవద్దండి. చట్నీ అనేది బ్లాక్ అయిపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి నిల్వ ఉండదు. ఇది నాకు తెలిసి 6 months to 8 months వరకు నిల్వ ఉంటుందండి చట్నీది. పచ్చడి. చూసారు కదా అండి, అంతా నేను దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. చూసారు కదా జ్యూస్ కూడా, రసం కూడా ఎంతటి వచ్చిందో. అలా అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కిందికి పైకి మనం ట్యాప్ చేస్తూ ఉండాలండి. కిందికి పైకి ట్యాప్ చేసుకుంటూ ఉండాలండి. నేను వెయిట్ అయితే మోయలేకపోయాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అది 2 kgs దగ్గర ఉండిందండి అది. ఇదిగోండి అలా ట్యాప్ చేసేసుకోవాలి. ట్యాప్ చేసేసుకొని మీరు లిడ్ అయినా క్లోజ్ చేసుకోవచ్చు. నేను లిడ్ క్లోజ్ చేసుకున్నాను. మా మమ్మీ వచ్చేసి అలా మూత అయితే పెట్టకు, క్లాత్తో పెట్టేసుకో, ఏదైనా కాటన్ క్లాత్తో కట్టేసే అని చెప్పేసి చెప్పింది. తర్వాత కట్టేశానండి నేను ఆమె చెప్పిన తర్వాత.
అలా మరి తర్వాత 3 డేస్‌కి మీరు అలా మరి ట్యాప్ చేసుకోవాలండి. ఇంక ఆ తర్వాత అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా మగ్గనివి కిందికెళ్ళి మగ్గుతాయని చెప్పేసి అలా ట్యాప్ చేసేసుకోవాలండి మనము. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత ఇప్పుడు మనం ట్యాప్ చేసేసి పెట్టేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.